వైసీపీ అధినేత అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి బహుశా రాచరికపు వైభోగం గురించి తెలియకపోవచ్చు. కానీ ఆ పార్టీలో కొంతమంది నాయకులకు మాత్రం రాచరిక అలవాట్లు ఉన్నాయనే కామెంట్లు మాత్రం జోరుగా వినిపిస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో ఓడిపోయినా కూడా పలువురు నాయకులు పాతకాలపు రాజభోగాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు పరిపాలించడానికే తాము వచ్చారు తప్ప సేవ చేయడానికి కాదనే అభిప్రాయం అడుగడుగునా వారి నడవడికలో తొంగి చూస్తోంది. జగన్ ఫోటోతో గెలిచామా, కోర్టులు వెనకేసుకున్నామా, వారికి తెలిసింది ఇంతేనట. ఏపీలోని ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం కేంద్రంగా ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఓ నాయకుడి గురించే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి అంటే దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఓ గుర్తింపు ఉన్న ప్రాంతం. దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన ఈ ఆలయంలో మహాశివుడు వెలిసి ఉన్నాడు. ఆయన దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. అలాంటి ఆలయాన్ని తన అక్షయ పాత్రగా మలుచుకున్నారని, అయినప్పటికీ కనీస కృతజ్ఞత కూడా చూపకుండా ఇప్పుడు ఆ స్వామిని, ఆ భక్తులను కూడా మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గురించి అంతా చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద వినిపిస్తున్న ఆరోపణల గురించి, విమర్శల గురించి చెప్పుకుంటే కొండవీటి చాంతాడంతగా పేర్కొంటారు. గత 5 ఏళ్లలో కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు మధుసూదన్ రెడ్డిని చుట్టుముడుతున్నాయి. ఆలయం వ్యవహారంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారట. ప్రత్యేక దర్శనాల్లోనూ చేతివాటం చూపించారట. అయిన వారికి టెండర్ల కేటాయింపులు, అందులో భారీ కమిషన్లు, దుకాణాలు, చిన్న షాపులు, ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకునేందుకు ఎడాపెడా పర్మిషన్లు ఇచ్చేశారట. ఈ తతంగంలో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు మధుసూదన్ రెడ్డి మీద తీవ్రంగా వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో దేవస్థానానికి కొనుగోలు చేయాల్సిన అన్ని రకాల ముడి సరుకుల్లోనూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తి అనగానే రాహుకేతు పూజలే ప్రత్యేకంగా గుర్తుకొస్తాయి. అందుకోసం ప్రత్యేక సామాగ్రి, వాటికి సంబంధించిన టెండర్లు ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే కనుసన్నెలోనే జరిగేవని ఇక్కడి ప్రజానీకం చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాలను కూడా ఎంతో పకడ్బందీగా, వ్యవస్థీకృతంగా చేయించారంట మధుసూదన్ రెడ్డి. ప్రత్యేకంగా మనుషులను నియమించుకొని ఆలయంలో దర్శనానికి వచ్చే భక్తులు, అర్చకులకు వేసే హారతి పళ్లాల్లో డబ్బులను కూడా వసూలు చేసేవారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మధుసూదన్ రెడ్డి. ఆలయంలో మార్పులు చేర్పుల పేరుతో రకరకాలుగా తవ్వకాలు జరపడం కూడా ఆ సమయంలో ఎన్నో రకాల విమర్శలకు దారితీసింది. మరోవైపు పేరుకే దేవస్థానానికి బోర్డు చైర్మన్, బోర్డు సభ్యులు ఉంటారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నీ తానే నడిపేవారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేవస్థానం చైర్మన్ ఆదేశిస్తే కనీసం టీ ఇచ్చే అటెండర్ కూడా స్పందించడు అనే టాకు కూడా ఈ క్షేత్రంలో నెలకొంది. అంతా ఎమ్మెల్యే మనుషులు చెప్పిందే జరగాలనే అన్అఫీషియల్ రూల్ ఏర్పాటు చేశారట మధుసూదన్ రెడ్డి. ఇక ప్రత్యేక రోజుల్లో భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ఏర్పాట్ల పేరుతో ఎమ్మెల్యే మనుషులు ప్రత్యేక దర్శన టికెట్లు అమ్మేవారని, ఆ విధంగా ఓ దళారీ వ్యవస్థ రాజ్యమేలిందనే విమర్శలు మూటగట్టుకున్నారు మధుసూదన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకాళహస్తి ఆలయాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకొని 5 ఏళ్ల కాలంలోనే తరాలకు సరిపడినంత ఆస్తిని కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేవాలయం కేంద్రంగానే కాక అనుచరులకు భూ కేటాయింపులు చేయించడం, ఎదురుతిరిగిన వారి మీద కేసులు పెట్టి ఇరికించడం, పారిశ్రామిక కంపెనీల వద్ద మామూలు వసూలు చేయించడం వంటివి ఎన్నో జరిగాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందుకే వైసీపీ హయాం ఉన్నంతకాలం ఈ 5 ఏళ్ల కాలం ఎప్పుడవుతుందిరా నాయనా, ఎప్పుడు ఈ ఎమ్మెల్యే కాలం ముగుస్తుందిరా దేవుడా అనుకుంటూ బాధపడేవారట శ్రీకాళహస్తి ప్రజలు. శ్రీకాళహస్తిలో విపరీతంగా జరిగిన అవినీతి, అక్రమాలు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలిసినా పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాల లిస్టులో శ్రీకాళహస్తి కూడా ఉండేదని టాక్. అయితే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డిని గట్టిగానే మందలించినట్లు సమాచారం. ఒకానొక దశలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బియ్యపు మధుసూదన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా గమనించాల్సిన అంశం. అప్పట్లో ఆ ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో పెద్ద చర్చ జరగడం గమనించాల్సిన అంశం అంటున్నారు స్థానికులు. ఆలయంలోనే కాదు, పవిత్ర స్వర్ణముఖి నదిలోనూ మధుసూదన్ రెడ్డి చేతివాటం చూపించారన్న విమర్శలు ఉన్నాయి. లారీలు పెట్టి ఇసుక అక్రమ రవాణా చేయడం, గ్రానైట్, మైనింగ్ ఉత్పత్తులను తమిళనాడుకు అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాళహస్తి మున్సిపల్ టెండర్ల కేటాయింపులో భారీగా అవకతవకలకు పాల్పడ్డారట బియ్యపు. మొత్తానికి ఆ 5 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని, ఆ కోట్లలో కొంత భాగం గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినా గెలవలేకపోయారని సామాన్య జనం గుర్తు చేసుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి నిజస్వరూపం గురించి బయటపడడం వల్లే ఆయనతో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించిన చాలా మంది ఆయన్ను గెలిపించలేదు అంటున్నారు
వైసీపీ ఇన్సైడర్స్. అందుకే భారీ తేడాతో ఓడిపోయారంటున్నారు. శ్రీకాళహస్తి ప్రజలు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఇప్పుడు నియోజకవర్గం వదిలేసి బెంగళూరులో కాలం గడిపిస్తున్నారట మధుసూదన్ రెడ్డి. అక్కడే వ్యాపారాలు చేసుకుంటున్నారట. తనను సేవ్ చేసుకునేందుకే ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప తన వెంట తనతో పాటు ఉండి అన్ని పనుల్లో భాగం పంచుకున్న కార్యకర్తలను సైతం కనీసం కలవడం గాని మాట్లాడడం గాని చేయడం లేదట బియ్యపు. అధికార పార్టీ నేతలు వైసీపీ క్యాడర్పై పెడుతున్న అక్రమ కేసులు, దాడులు చేస్తున్న క్రమంలో వాళ్ళను దగ్గరుండి కాపాడుకోవాల్సిందిపై కనీసం పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సొంత ఇలాకైన శ్రీకాళహస్తిని వదిలేసి ఎక్కడో సెటిల్ అయిపోయిన మధుసూదన్ రెడ్డితో తమకేం పని అని కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారట. ఈ పరిస్థితులు మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకోవాలని, లేదంటే కొత్త ఇన్ఛార్జినైనా నియమించాలని శ్రీకాళహస్తి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ తన హయాంలో ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అందించినా ఇలాంటి నేతల వల్లే గ్రౌండ్ లెవెల్లో తీవ్రంగా దెబ్బతిందని ఆ పార్టీ నేతలే చెబుతుండడం విశేషం. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంపాదనపైన దృష్టి పెట్టినప్పటికీ ప్రజల ఇబ్బందులను పక్కన పెట్టి ఎంతసేపు వెనకేసుకోవడంపైనే దృష్టి పెడితే ఎలా? అలాగైతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అంటున్నారు. మరి ఇలాంటి ఉదాంతాల్లోకి దృష్టి సారించి బియ్యపు మధుసూదన్ రెడ్డి లాంటి పార్టీ ఇన్ఛార్జీలపై జగన్ ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఆయన చేస్తున్న పనులన్నీ మంచివేనని సమర్థించుకుంటారా? వేచి చూడాలి.